అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే దోశ కానీ దోశ గోధుమ పిండి దోశ చేసేద్దాము. ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి అయితే చేసుకున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చేసుకుని కూడా చాలా ఈజీ. ఇది 15 నిమిషాలు అయిపోతుంది మనకు. అదే కప్పుతో ఒక 1/4 కప్పు రవ్వను తీసుకున్నాను, మన ఉప్మా రవ్వని. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా మీరు కారం వేసుకోవచ్చు. అలాగే ఒక 5 తెల్లగడ్డ పాయల్ని సన్నగా తరుక్కుని ఇందులో వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అక్కడక్కడ వస్తుంటే మనకు సేమ్ మన దోశ పిండి ఎలా కలుపుకుంటామో అదే పద్ధతిలో దీన్ని కూడా బాగా కలుపుకుందాము. మరి నీళ్ళగా కాకుండా మరి గట్టిగా కాకుండా మన ఇంట్లో దోశలు వేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అది బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే మనం రవ్వ వేస్తాం కదా, అది కూడా బాగా మెత్తపడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద మనం దోశల పెనం పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ ఎలా వేసుకున్నామో అదే విధంగా వేసుకోవాలి. దీంట్లో మనం బటర్ అయినా వాడవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, హెల్తీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం దోశ వేసిన తర్వాత మళ్ళీ తిప్పుకోవడమే. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకున్నాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ 3 దోశలు అయితే వేసుకున్నాను. దీనికి మీరు చట్నీ కారం కన్నా ఏదైనా ఆకుకూర పప్పు ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది థ్యాంక్ యూ. సపోర్ట్ మీ, లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, షేర్ మీ. థ్యాంక్ యూ.